హాయ్ అండి, హౌ ఆర్ యూ? నేను మీ హిస్టరీ వెంకట్ సార్. ఈరోజు మనము ఢిల్లీ సుల్తాన్లు అనేటువంటి టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం. దీనిలో భాగంగా బానిస వంశం గురించి చర్చించాం. తర్వాత మనం చర్చించవలసింది ఖిల్జీ వంశం, ఖిల్జీ డైనాసిటీ అని చెప్పేసి అంటాం. ఈ ఖిల్జీ వంశం ఏదైతే ఉందో, ఈ ఖిల్జీ వంశ స్థాపకుడు అని చెప్పేసి మనం ఎవరిని అంటామంటే జలాలుద్దీన్ ఖిల్జీని అంటాం. ఖిల్జీ వంశ స్థాపకుడు ఎవరినానా అంటే జలాలుద్దీన్ ఖిల్జీ. ఈ జలాలుద్దీన్ ఖిల్జీని సంహరించి అలావుద్దీన్ ఖిల్జీ అనే వ్యక్తి అధికారంలోకి వచ్చాడు. అలావుద్దీన్ ఖిల్జీ. కాబట్టి జలాలుద్దీన్ ఖిల్జీ అనంతరం అధికారంలోకి వచ్చిన వాడు ఆయన యొక్క అల్లుడు అలావుద్దీన్ ఖిల్జీ. ఈ అలావుద్దీన్ ఖిల్జీ ఢిల్లీ సుల్తానుల అందరికంటే కూడా గొప్పవాడు అని చెప్పేసి మనం అంటాం. ఢిల్లీ సుల్తానుల అందరికంటే కూడా అత్యంత గొప్పవాడు అని చెప్పేసి అంటాం. ఏంటి అలావుద్దీన్ ఖిల్జీలో ఇంపార్టెంట్ అంశం? ఆయన ఉత్తర భారతదేశాన్ని ఆక్రమించాడు, చిత్తోడు ప్రాంతాన్ని ఆక్రమించాడు. ఇవన్నీ పక్కన పెడితే ఈ ఖిల్జీ వంశానికి చెందినటువంటి అలావుద్దీన్ ఖిల్జీ యొక్క ముఖ్యమైన ఇంపార్టెంట్ అయిన పాయింట్స్ ఏంటి అంటే, అలావుద్దీన్ ఖిల్జీ ప్రభువర్గాన్ని నియంత్రించడానికి గూఢాచారి వ్యవస్థను ప్రవేశపెట్టాడు. చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. అలావుద్దీన్ ఖిల్జీ ప్రభు వర్గాన్ని నియంత్రణలో ఉంచడానికి పటిష్టమైన గూఢాచారి వ్యవస్థను ప్రవేశపెట్టాడు. అంటే తనకు వ్యతిరేకంగా ఎవరైతే ఉంటారో, తనకు వ్యతిరేకంగా ఎవరైతే కుట్రలు పన్నుతున్నారో వాళ్ళ మీద నిఘాను ఏర్పాటు చేయడం కోసం గూఢాచారి వ్యవస్థను ఏర్పాటు చేసిన వాడు అలావుద్దీన్ ఖిల్జీ. ఖచ్చితంగా మిమ్మల్ని అడిగేటువంటి ప్రశ్న. నెక్స్ట్ రెండో అంశం ఏంది అలావుద్దీన్ ఖిల్జీకి సంబంధించి అంటే, ఈ అలావుద్దీన్ ఖిల్జీ అనేటువంటి వ్యక్తి ఉత్తర భారతదేశాన్ని ఆక్రమించాడు. ఉత్తర భారతదేశంలో అనేక ప్రాంతాలను ఆక్రమించాడు ఆయన. గుజరాత్ కావచ్చు, రణతంబోర్ కావచ్చు, చిత్తోడ్ కావచ్చు, మాల్వా కావచ్చు, ఈ విధంగా అనేక ప్రాంతాలను ఆక్రమించాడు. అయితే ఈయన ఆక్రమించిన ప్రాంతాలలో అతి ముఖ్యమైన ప్రాంతము చిత్తోడ్ అన్న మేవాడ్ అన్న ఒకటే. కాబట్టి అలావుద్దీన్ ఖిల్జీ యొక్క ఉత్తర భారతదేశ ఆక్రమణలో మనం చెప్పుకోదగినటువంటి ఆక్రమణ చిత్తోడ్ ఆక్రమణ లేదా మేవాడ్ ఆక్రమణ. ఈ మేవాడ్ ఆక్రమణ లేదా చిత్తోడ్ ఆక్రమణ ఎందుకు చేశాడు అంటే రెండు రకాల అభిప్రాయాలు ఉన్నాయి. దాంట్లో అత్యంత ప్రసిద్ధి చెందింది, అత్యంత ముఖ్యమైనది, ఈ చిత్తోడ్ యొక్క రాణి ఉందంట, రాణి పద్మిని. ఈ రాణి పద్మిని అనే ఆమె కోసం ఈయన యుద్ధం చేశాడంట. అంటే ఈయన చరిత్రలో కొంతవరకు ఉమెనైజర్ అని చెప్పేసి అంటారు కొంతమంది అలావుద్దీన్ ఖిల్జీని. కాబట్టి ఈ అలావుద్దీన్ ఖిల్జీ ఎవరైతే ఉన్నాడో, ఈ అలావుద్దీన్ ఖిల్జీ ఆ చిత్తోడ్ ప్రాంతానికి చెందిన రాణి ఉందంట, ఆమె పేరు పద్మిని లేదా పద్మావతి. ఈ పద్మిని అనేటువంటి ఆమె లేదా పద్మావతి అనే ఆమె ఆ రోజుల్లో భారతదేశంలోనే గొప్ప అందగత్తె. కాబట్టి ఈమెను పొందడం కోసం ఆ ప్రాంతం మీద యుద్ధం చేశాడు అలావుద్దీన్ ఖిల్జీ. అయితే ఆ యుద్ధంలో విజయం సాధించినప్పటికీ ఆమె ఆయనకు దొరకలేదు. జౌహర్ అనేటువంటి సాంప్రదాయం ద్వారా ఆ అలావుద్దీన్ ఖిల్జీ చేతికి దొరకకుండా మరణించింది. ఏంటి జౌహర్ అంటే? రాజపుత్ర స్త్రీలు శత్రు రాజులకు కానీ లేదా శత్రువులకు కానీ దొరకకుండా తమను తాము అగ్నికి ఆహుతి ఇవ్వడాన్ని జౌహర్ అంటాం. ఈ విధంగా జౌహర్ చేసుకుని మరణించింది. ఇది చిత్తోడ్ యొక్క ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. కాబట్టి అలావుద్దీన్ ఖిల్జీ చేసినటువంటి ఆక్రమణలో అతి ముఖ్యమైన ఆక్రమణ అనేది చిత్తోడ్ ఆక్రమణ అంటాం. అయితే చిత్తోడ్ ప్రాంతాన్ని ఈయన ఆక్రమించినప్పటికీ ఎక్కువ కాలం పరిపాలించలేదు. ఎందువల్ల పరిపాలించలేకపోయాడంటే 1316 నాటికి ఈ అలావుద్దీన్ ఖిల్జీ మరణించాడు. ఈ 1316 నాటికి అలావుద్దీన్ ఖిల్జీ మరణించిన తరువాత ఆయన వారసులు దాన్ని పరిపాలించలేకపోయారు. ఈ చిత్తోడ్ ప్రాంతాన్ని తిరిగి సిసోడియా వంశం, రాజపుత్ర వంశం, ఈ వంశమే పరిపాలిస్తుంది. అంతకుముందు ఈ సిసోడియా వంశమే మళ్ళీ తిరిగి పునరాక్రమించింది ఈ చిత్తోడ్ అనే ప్రాంతాన్ని. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటయ్యా ఇంపార్టెంట్ అంశం అలావుద్దీన్ ఖిల్జీ సంబంధించి అంటే, అలావుద్దీన్ ఖిల్జీ అలై దర్వాజా అనేటువంటి కట్టడాన్ని నిర్మించాడు. ఈ అలై దర్వాజా కువ్వత్ ఉల్ ఇస్లాం అనే మసీదుకు ఎంట్రన్స్గా ఉంటుంది. అంటే దక్షిణ ప్రవేశ ద్వారం అంటాం, సౌత్ ఎంట్రన్స్. కువ్వత్ ఉల్ ఇస్లాం అంటుంది ఢిల్లీలో. ఈ కువ్వత్ ఉల్ ఇస్లాం అనేటువంటి మసీదుకు
దక్షిణ ద్వారంలాగా నిర్మించబడింది అలై దర్వాజా. దీన్ని నిర్మించింది అలావుద్దీన్ ఖిల్జీ. ఈ అలావుద్దీన్ ఖిల్జీ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో, ఈయన నిర్మించిన ఈ అలై దర్వాజా యొక్క ఇంపార్టెన్స్ ఏంటి నాన్న అంటే, దీంట్లోనే మొట్టమొదటిసారిగా గోపురాలు, తోరణాలు, డ్యూమ్స్ అండ్ ఆర్చెస్, గోపురాలు, తోరణాలు యొక్క నిర్మాణం మొట్టమొదటిసారిగా జరిగింది ఈ నిర్మాణంలోనే. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము. తర్వాత మనం చూసినట్లయితే ఈ అలావుద్దీన్ ఖిల్జీ సిద్ధ సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. స్టాండర్డ్ ఆర్మీ అంటాం, స్టాండర్డ్ ఆర్మీ. సిద్ధ సైన్యాన్ని ఏర్పాటు చేసిన మొట్టమొదటి ఢిల్లీ సుల్తాన్ అలావుద్దీన్ ఖిల్జీ. ఈ అలావుద్దీన్ ఖిల్జీ ఈ సిద్ధ సైన్యాన్ని ఏర్పాటు చేసి ఈ సైన్యానికి జీతాలు ఇచ్చాడు. జీతాలు చాలా తక్కువ. ఈ సందర్భంలో అలావుద్దీన్ ఖిల్జీ తన అశ్విక దళానికి గుర్రాలను అందించాడు. గుర్రాలు అత్యంత మేలు జాతి గుర్రాలు, అరేబియన్ జాతి గుర్రాలను అందించాడు. దాని యొక్క పోషణ కూడా ఎవరు చూడాలి? ఆ అశ్విక దళమే చూడాలి. వీళ్ళకి జీతాలు తక్కువ, పైగా గుర్రాన్ని పెంచి పోషించాలి. ఈయన ఇస్తున్నటువంటి జీతము తిండికే సరిపోవటం లేదు. అలాంటి సందర్భంలో గుర్రాన్ని ఎలా పోషిస్తారు వీళ్ళు? అందువల్ల వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే గుర్రాలను అమ్మేసేవారు. గుర్రాలను అమ్మివేసి తక్కువ జాతి గుర్రాలను తీసుకొని వాటిని పోషించేవాళ్ళు. అంటే ఎగ్జాంపుల్, ఒక గుర్రాన్ని తీసుకొని వెళ్ళి అమ్మితే ఒక 1000 రూపాయలు వచ్చింది అనుకోండి. ఆ 1000 రూపాయలు తీసుకొని 300 రూపాయలతో ఒక బక్క చిక్కిన తక్కువ జాతి గుర్రాన్ని తీసుకొని ఆ 700 రూపాయలు తమ ఖర్చులకు ఉంచుకొని మిగిలిన 300 రూపాయలతో ఆ 300 రూపాయలను చెల్లించి ఆ గుర్రాన్ని తీసుకునేవాళ్ళు. ఈ విధంగా 700 రూపాయల ఆదాయం వస్తుంది. ఈ తక్కువ జాతి గుర్రాన్ని పోషించడం చాలా సులభం. అయితే నెలకొకసారి హాజరు కావాలి అశ్వాలతో పాటు ఈ సైన్యం. ఈ అలావుద్దీన్ ఖిల్జీ ఆ గుర్రాలను చూసి, ఏంటయ్యా ఈ గుర్రాలు అని చెప్పి అడిగితే, మీరు ఇచ్చిన గుర్రాలు ఇవే రాజుగారు అన్నారంట వాళ్ళు. అదేంటది, నేను ఇచ్చిన గుర్రాలు అరేబియన్ జాతి గుర్రాలు కదా, ఎలా ఉన్నాయి అని చెప్పేసి ఆయన ఆలోచించాడు. ఆలోచిస్తే ఆయనకు అర్థమైంది ఏంటి అంటే, వీళ్ళు గుర్రాల మార్పిడికి పాల్పడుతున్నారు, గుర్రాలలో అవినీతి చేస్తున్నారు అనే విషయం గుర్తించాడు. దీనితో ఈ అలావుద్దీన్ ఖిల్జీ ఆ బక్కచిక్కిన గుర్రాలను తీసుకొని మళ్ళీ మేలుజాతి గుర్రాలను ఇచ్చాడు. దీనికి గాను ఆయన గుర్రాల ఎనుక భాగంలో ఒక రాజముద్రని వేశాడు. దీన్ని దాగ్ అంటారు. రాజముద్రను వేశాడు. ఆ రాజముద్రను దాగ్ అంటారు. ఈ రాజముద్ర వేయబడిన గుర్రాలను సైన్యానికి ఇచ్చిన తరువాత ఒక ప్రకటన చేశాడు ఈయన. రాజముద్ర కలిగిన గుర్రాలను అమ్మినా కొన్నా కఠిన శిక్షలు ఉంటాయి అని చెప్పేసి ఎప్పుడైతే ఆ ఒక విధానాన్ని ఆయన చేశాడో, దీనితో అందరూ కూడా భయపడ్డారు. దీంతో గుర్రాల అవినీతి ఆగిపోయింది. కాబట్టి ఇక్కడ మిమ్మల్ని అడిగేటువంటి ప్రశ్న ఏంటి స్టూడెంట్స్ ఇక్కడ అంటే, గుర్రాల్లో ఉన్నటువంటి అవినీతిని తొలగించడానికి గుర్రాల ఎనుక భాగంలో రాజముద్రలను వేసినటువంటి వ్యక్తి ఎవరంటే అలావుద్దీన్ ఖిల్జీ. సిద్ధ సైన్యాన్ని ఏర్పాటు చేసింది ఎవరంటే అలావుద్దీన్ ఖిల్జీ. అలావుద్దీన్ ఖిల్జీ గుర్రాల మార్పిడిని అరికట్టాడు. కాబట్టి గుర్రాల మార్పిడిని అరికట్టినటువంటి ఢిల్లీ సుల్తాన్ ఎవరు అంటే అలావుద్దీన్ ఖిల్జీ. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకేమడుగుతాడు ఇక్కడ అంటే, తర్వాత ఆయన ఆలోచించాడు, ఎందుకు పాపం సైన్యం ఈ విధంగా అవినీతికి పాల్పడుతుంది అంటే, వాళ్ళకి ఇచ్చినటువంటి జీతం సరిపోవటం లేదు. ఈ ఇచ్చినటువంటి జీతం సరిపోనందు వలనే వాళ్ళు అవినీతికి పాల్పడుతున్నారు. కాబట్టి ఈయన ఏం చేశాడు అంటే కొన్ని రిఫార్మ్స్ తీసుకురావడానికి ప్రయత్నించాడు. ఏంటవి? జీతాలు ఏమైనా పెంచాడా? జీతాలు పెంచలేదు. జీతాలు పెంచితే ఈ ప్రభుత్వ అధికారులు అంటే ప్రభుత్వ ఉద్యోగులు సుల్తాన్ యొక్క మాటను లెక్క చేయరు. కాబట్టి జీతాలు పెంచడానికి ఆయన సుముఖంగా లేడు. ఎవరు? అలావుద్దీన్ ఖిల్జీ. కాబట్టి వాళ్ళకు వస్తున్న జీతంతోనే వాళ్ళ యొక్క నిత్యావసర జీవితాలన్నీ కొని వాళ్ళ జీవితం సుఖమయంగా ఉండాలి. అది ఎలా అని చెప్పి ఆలోచించాడు. ఈ ఆలోచనలో నుంచి పుట్టినదే మార్కెట్ సంస్కరణలు. చాలా ఇంపార్టెంట్. అలావుద్దీన్ ఖిల్జీ అంటేనే మార్కెట్ సంస్కరణలు అంటేనే అలావుద్దీన్ ఖిల్జీ. అలావుద్దీన్ ఖిల్జీ అంటే పద్మిని కాదు, పద్మిని అంటే అలావుద్దీన్ ఖిల్జీ కాదు.
అలావుద్దీన్ ఖిల్జీ అంటే మార్కెట్ సంస్కరణలు, మార్కెట్ సంస్కరణలు అంటే అలావుద్దీన్ ఖిల్జీ. ఇలాంటి బ్రాండ్ని ఏర్పాటు చేసిన వాడు అలావుద్దీన్ ఖిల్జీ. చాలా ఇంపార్టెంట్. ఏంటి మార్కెట్ సంస్కరణలు? ఢిల్లీలో సైనికుల కోసం ఈయన మార్కెట్లను ప్రవేశపెట్టాడు. ఈ మార్కెట్లలో సుల్తాన్ నిర్ణయించిన ధరల ప్రకారమే ఆ వస్తువులను అమ్మాలి. ఆ ధరలు ఎలా ఉంటాయి? ఆయన నిర్ణయించిన ధరలు అంటే ఈ యొక్క సైనికుల యొక్క జీతాలను ఉద్దేశించి నిర్ణయించడం జరుగుతుంది. అంటే ఆయనకి ఇచ్చే జీతం ఎంత, కాబట్టి ఆ జీతంలో నుంచే ఈ నిత్యావసర సరుకులన్నీ కొనే వాళ్ళు సుఖమైన జీవితాన్ని గడిపే విధంగా ఆ ధరలు నిర్ణయించాడు ఆయన. అదే బయట మార్కెట్లో 50 రూపాయలు టొమాటో అయితే ఈ మార్కెట్లో 30 రూపాయలు మాత్రమే ఉంటాయి. ఈ విధంగా కాబట్టి ఈ మార్కెట్ సంస్కరణల వలన సైనికులు ఆ జీతంతోనే అన్ని వస్తువులను కొనుగోలు చేసి సుఖవంతమైనటువంటి జీవితాన్ని గడపగలిగారు. చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఇది అలావుద్దీన్ ఖిల్జీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశం. నెక్స్ట్ అలావుద్దీన్ ఖిల్జీ తర్వాత ఆయన కుమారుడు అధికారంలోకి వచ్చాడు. ఆయన్ని ముబారక్ ఖిల్జీ అంటాం. ముబారక్ ఖిల్జీ దగ్గర ఒక మంత్రి ఉన్నాడు. ముబారక్ ఖిల్జీ దగ్గర ఒక మినిస్టర్ ఉన్నాడు, ఒక మంత్రి. ఆయన పేరు ఖుస్రూ ఖాన్. ఈ ఖుస్రూ ఖాన్ ఏం చేశాడు? ఈ ముబారక్ ఖిల్జీని వేసేసి అధికారంలోకి వచ్చాడు. ఖుస్రూ ఖాన్ అంతకుముందు హిందూ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి. తర్వాత ఇస్లాంలోకి మార్చబడ్డాడు ఖుస్రూ ఖాన్. ఈ ఖుస్రూ ఖాన్ ఖిల్జీ వంశం తరపున పరిపాలనలోకి వచ్చాడు. రక్త సంబంధికుడు కాదండి, ఖిల్జీ వంశం తరపున పరిపాలించాడు ఖుస్రూ ఖాన్. కాబట్టి ఖిల్జీ వంశంలో చివరివాడు ఖుస్రూ ఖాన్ అంటున్నాం, రక్త సంబంధికుడు కాదు. ఈ ఖుస్రూ ఖాన్ అనేటువంటి వ్యక్తి పరిపాలిస్తూ ఉన్న కాలంలో ఈయన ఏం చేశాడంటే అల్లాహకి రూపం ఇద్దామని ప్రయత్నించాడు. ఇదేంది, అల్లాహకు రూపం ఇచ్చేదేంది? అల్లాహకు రూపం లేదు కదా, ఈ మనోడు హిందూ కదా, కాబట్టి హిందూ యొక్క లక్షణాలను దీంట్లో ఇంప్లిమెంట్ చేయాలని చూశాడు. కాబట్టి మసీదుల్లో విగ్రహాలు పెడదాం, అల్లాహ్ కూడా రూపం ఉంది కాబట్టి మసీదులో విగ్రహాలు పెట్టండి, ఇలాంటి రిఫార్మ్స్ చేయడానికి ప్రయత్నించాడు ఈ యొక్క ఖుస్రూ ఖాన్. దీనితో ఆ ముస్లింలలో తిరుగుబాటు వచ్చింది. ఈ ముస్లింలందరినీ ఏకం చేసి ఈయన యొక్క విధానాలను వ్యతిరేకిస్తూ వాళ్ళందరినీ ఏకం చేసి గియాజుద్దీన్ తుగ్లక్ అనే వ్యక్తి ఈ ఖుస్రూ ఖాన్ మీద దండయాత్ర చేసి ఖుస్రూ ఖాన్ని తొలగించి సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఈ విధంగా ఖిల్జీ వంశము అంతమై తుగ్లక్ వంశము అనేటువంటిది అధికారంలోకి వచ్చింది. ఈ తుగ్లక్ వంశ స్థాపకుడు ఎవరు అంటే గియాజుద్దీన్ తుగ్లక్ అంటాం. ఇది ఖిల్జీ వంశానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలన్నమాట. నెక్స్ట్ తుగ్లక్ వంశం అనే వీడియోతో మళ్ళీ మీ ముందుకు ఉంటాను. నేను మిస్ట్రీ వెంకట్ సార్.